మహిళా రిజర్వేషన్లని కాంగ్రెస్ అడ్డేసుకుంది అని విమర్శించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలి అని చంద్రబాబు అనుకోవడం నిజంగా ఇంట్రెస్టింగ్ గా అనిపించే రాజకీయ వ్యూహం కదా. ఎందుకని ఏపీలో ఉన్న రెండు ప్రధాన పక్షాలు టీడీపీ, వైసీపీ మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థించి చంద్రబాబు కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కనీసం అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారు. ఆ పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్ లో లేదు, అసెంబ్లీలో కూడా లేదు కదా. మరి ఉనికిలో లేని పార్టీని విమర్శించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టడం దేనికి? బీజేపీ, మోడీ మెప్పు కోసమా? చిత్రంగా ఉంటాయి కదా ఇలాంటి వ్యూహాలు. 2018-19లో కూడా అంతే కదా. ఏపీలో లేని, సొంతంగా పోటీ చేయలేని బీజేపీ మీద యుద్ధం ప్రకటించి చంద్రబాబు ఎన్నికల ఎజెండా సెట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు అలాగే కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటిస్తున్నట్టున్నారు. సరే, రాజకీయం కోసమో లేదంటే మహిళల సింపతి కోసమో ఇలాంటి వ్యూహాన్ని తెర మీదకి తెచ్చారా అని అనుకుందాం. అయితే ఇక్కడ రెండు క్వశ్చన్స్ కదా. కాంగ్రెస్ అడ్డుకుంది అంటున్నారు. మరి 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం పడింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది కదా. అప్పుడు కాంగ్రెస్ ఒప్పుకుంది కదా. అప్పుడేమో బీజేపీ 2034 నుంచి అమలు చేస్తామని ఎందుకు చెప్పింది? మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చింది? క్వశ్చన్ నెంబర్ 1 ఇది. ఇక రెండోది, అసలు మహిళా రిజర్వేషన్ ని, డీలిమిటేషన్ ని రెండింటినీ లింక్ ఎందుకు చేశారు? దీని వెనక రాజకీయ లెక్క ఏంటి? ఈ రెండు ప్రశ్నలకి చంద్రబాబు సమాధానం చెప్పగలరా? బహుశా అసెంబ్లీలో ఇలాంటి ప్రశ్నలు అడిగేందుకు ఇంకెవరో ఉండరని ఉద్దేశంతో ప్రత్యేక సమావేశాలు పెడతారు అని అనుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి?